కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అసలు అశ్వగంధను ఏ ఏ వ్యాధులకు చికిత్సగా వాడతారు, అశ్వగంధ వల్ల ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ బాలకృష్ణ మనతో ఉన్నారు. బాలకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆయుర్వేద శాస్త్రంలో అశ్వగంధకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అసలు అశ్వగంధను ఏ ఏ వ్యాధులకు చికిత్సగా వాడతారు, అశ్వగంధ వల్ల ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సార్? అశ్వగంధ ఈజ్ ద మిరాకిల్ డ్రగ్. వాస్తవాన్ని చెప్పాలంటే లివింగ్ ఆఫ్ అశ్వగంధ లేకుండా దాదాపుగా ఏ మందు తయారవ్వదు వాస్తవానికి. అండ్ ఒక శాస్త్రం కూడా, సామెత కూడా ఉంది ఇక్కడ, పేర్లేని జబ్బుకి పెన్నేరు గడ్డి మందు అని చెప్పేసి ఉంది. అంటే శాస్త్రీయ నామం అశ్వగంధ, కానీ పెన్నేరు గడ్డి అని మామూలు నామం, ఓకే, వాడుకలో ఉండే పేరు. అందువల్ల దానికి ఆ సామెత వచ్చింది. అంటే ప్రతి జబ్బుకి, అసలే పేరు లేని డయాగ్నోజ్ చేయనటువంటి వ్యాధికి కూడా అశ్వగంధ పనిచేస్తుంది అని చెప్పచ్చు మామూలుగా. అలా ప్రతి జబ్బులో న్యూరలాజికల్ డిజార్డర్స్, ఆర్ బై ఎనీ ఫెరాలిసిస్, ఆర్ బై ఎనీ మెమరీ లాస్, ఇలా దాదాపు చెప్పుకుంటూ వెళ్తే అశ్వగంధ లేని చోటు, పనిచేయని జబ్బు లేదనే చెప్పాలి. ప్రతిదానికి యాజ్ ఇట్ ఈస్ యాజ్ యాంటీబయాటిక్, ఇట్ ఈస్ యాజ్ మల్టీథెరపీ, ఇట్ ఈస్ అండ్ యాక్ట్ యాజ్ మల్టీవిటామిన్, ఇలా డిఫరెంట్గా పనిచేస్తుంది. యాగనిస్ట్ వర్క్ యాజ్ ఆన్ క్యాన్సర్, కొరైసినోమా సందర్భాల్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్ డ్రగ్ ఇస్తాము. ఈ ఫ్యాటీ లివర్స్ ఉంటుంది, ఫ్యాటీ లివర్కి ప్రపంచవ్యాప్తంగా మందు లేదు అసలే, ఓకే, ఎక్కడ వరల్డ్ వైడ్ లేదు అసలు. చాలా జబ్బులకి మందులు లేవు అసలు. ఫ్యాటీ లివర్ ఒకటి, సిరోసిస్ ఆఫ్ లివర్ ఒకటి, దెన్ గాల్ బ్లాడర్ స్టోన్ ఒకటి, వీటన్నిటికీ కూడా మందులు లేవు ఎక్కడ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా మందు లేదు ఇంగ్లీష్లో. కానీ మన సనాతన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ప్రతి జబ్బుకి మందు ఉంది. మొన్న వచ్చిన కరోనాకు కూడా 1000 సంవత్సరాల క్రితమే మందు ఉంది. ఎస్, దేర్ యు ఆర్. అలా ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే అశ్వగంధ కూడా చాలా పేరుంది, చాలా విలువ గల ఔషధం అన్నమాట. దాన్ని డిఫరెంట్గా వాడతాం. ఈ చూర్ణం అనేది అయితే ఉందో, అశ్వగంధ చూర్ణం రకరకాలుగా తయారు చేస్తాం. రూట్స్ నుంచి తీసుకుంటాం, కాండం నుంచి తీసుకుంటాం. కాండంది ఒకలాగా పనిచేస్తుంది, రూట్ నుంచి తీసుకుంది ఒకలాగా పనిచేస్తుంది. రూట్స్ ఏంటంటే భూమి నుంచి, వేళ్ళ నుంచి తీసుకుంటాం, భూమిలో నుంచి వస్తుంది కనుక తీసుకొని చాలా ప్రాసెస్ అనమాట. క్లీన్ చేసి, మట్టి లేకుండా చేసి, ఎండబెట్టేసి, ఆ తర్వాత దాన్ని చూర్ణం చేస్తాం. అలాగే కాండ చూర్ణం, అలా కాక బరక చూర్ణం మీద తోడక వస్తుంది పుట్టి చర్మం, వాటి నుంచి కూడా తీస్తుంటాం. రకరకాలు ఎలా ఉపయోగపడుతుంది, ఏది జనరల్గా కాండం నుంచి తీసింది, రూట్స్ నుంచి తీసింది బాగా ఉపయోగపడుతుంటుంది. సహజంగా ఏంటంటే దీని ఉపయోగాలు చూసినట్లయితే చాలా రకాల పనిచేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు మల్టీవిటామిన్, శరీరంలో నిస్సారం, ఇలా నీరసించిపోవడం, ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడం, కాళ్ళు లాగడం, మరీ కొంచెంసేపటికి అలసిపోయినట్టు అవ్వడం, ఇవన్నింటికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా నిద్రలేమి, ఇన్సోమినియా అంటారు, నిద్ర సరిగా లేని వాళ్ళకు కూడా నిద్ర పడుతుంది. ఎందుకంటే ఒక 1 స్పూన్ వేడి పాలల్లో వేసుకొని, షుగర్ వేసుకొని నైట్ తాగి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఓకే. అలాగే మెమరీ లాస్, బ్రెయిన్ ఇమ్మెచ్యూరిటీ, న్యూరలాజికల్ డిజార్డర్స్, జ్ఞాపకశక్తి కోల్పోతున్న వాళ్ళకి కూడా కొంతవరకు పనిచేస్తుంది. అలాగే ఎక్సలెంట్గా ఎక్కడ పనిచేస్తుంది అంటే ఈ పెరాలిసిస్, పెరథీమియా, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నిటికీ పనిచేసినప్పటికీ వాటికి డెఫినెట్గా పనిచేస్తుంది. డెఫినెట్ డ్రగ్ అశ్వగంధ ఉంటే తప్పనిసరి ట్రీట్మెంట్లో భాగం ఉంటుంది. ఎన్ని మందులున్నా అశ్వగంధ ఈ సపరేట్గా మెన్షన్ చేస్తాం, తప్పకుండా ఇస్తాం. ఇవ్వకుండా వాళ్ళకి వైద్యం చేయలేం. పెరాలిసిస్ పేషెంట్స్ అయినా, న్యూరలాజికల్ డిజార్డర్స్, నర్వస్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, వెరికోసిన్ వెయిన్స్ కూడా వైద్యం లేదు ప్రపంచవ్యాప్తంగా. ఎంతసేపు వెయిన్స్ బ్లాక్ చేస్తారు తప్ప దెర్ ఇస్ నో మెడికేషన్ ఎట్ ఆల్. ఇక్కడ వచ్చేసి ఈ అశ్వగంధ సపోర్ట్ చేస్తూ వేరే డ్రగ్స్ ఇస్తాం, తగ్గిపోతుంది. వెరికోసిన్ వెయిన్స్ కాల్, అది దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది వెరికోసిస్లో కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా సమంగా జరుగుతుంది. హెచ్చు తగ్గులు ఉండకుండా చూస్తుంది. హైపర్ టెన్షన్స్ని తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గితే బీపీ రాదు, బీపీ రాకపోతే గుండె జబ్బులు రావు. ఇలా ఎన్ని కారణాలు ఉన్నాయి దానివల్ల. అంతేకాకుండా ఎప్పుడైతే సాంసారిక సహజీవనంలో కూడా అసంతృప్తి, ఇలాంటి త్వరగా వాళ్ళు
అలసిపోవడం ఇలాంటి సందర్భాల్లో శీఘ్రస్థలం. ఎస్ పురుషులకి మరీ తొందరగా వాళ్ళు ఇబ్బంది పడడం ఇలాంటివి సంభవించినప్పుడు కూడా ఈ అశ్వగంధ డైరెక్ట్ బాగా పనిచేస్తుంది. అశ్వగంధ 1 స్పూన్ పొద్దున సాయంత్రం పాలలో కలిపి తాగినట్లయితే ఇట్ ఇస్ ఎక్సలెంట్ వర్క్, ఎక్సలెంట్ స్ట్రెంగ్త్ వస్తుంది. ముఖ్యంగా సెక్సువల్ డిజార్డర్స్కి అలాంటి డిజార్డర్స్ లేకుండా బాగా పనిచేస్తుంది. అలాగే ప్రతి దానికి ఇందాక చెప్పుకున్నట్టు ఐ కాంట్రాక్ట్, చూపు తగ్గుతుంది, అలాంటప్పుడు పనిచేస్తుంది. ఇండైజెషన్ ప్రొసెసర్స్ ఉన్నాయి, పనిచేస్తుంది. అండ్ లివర్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పనిచేస్తుంది. ప్రతి దానిలో సపోర్ట్ డ్రగ్ అనమాట. ఇట్ ఈజ్ అండ్ సపోర్ట్ యాజ్ అ మల్టీవిటామిన్, యాజ్ యాంటీబయాటిక్, 2 విధాలుగా పనిచేస్తుంది. యాంటీ యాక్సిడెంట్, యాంటీటాక్సిన్స్ అండ్ మల్టీవిటామిన్, ఇలా ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. ఈ మందు లేకుండా అసలు వైద్యం లేదు, వైద్య శాస్త్రం లేదని చెప్పొచ్చు, ఆయుర్వేద వైద్య శాస్త్రం లేదని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ ఆయుర్వేద అదే అశ్వగంధ అని చెప్పొచ్చు. ఏ మందు ఇచ్చినా దానికి సపోర్ట్గా అశ్వగంధ కంపల్సరీ ఇస్తాం. యాజ్ ఎ ట్యాబ్లెట్ ఆర్ బై చూర్ణం, ఎనీథింగ్ ఎల్స్. ట్యాబ్లెట్ ఇవ్వచ్చు, క్యాప్సూల్ ఇవ్వచ్చు, చూర్ణం ఇవ్వచ్చు. డిపెండ్ ఆన్ ద డిసీజ్ కండిషన్, పేషెంట్ కండిషన్ బట్టి ఎలా వాడాలి, ఏ మోతాదులో వాడాలి, మళ్ళీ అనుపానం పాలతో వాడాలా, తేనెతో వాడాలా, నీళ్ళతో వాడాలా, ట్యాబ్లెట్ వాడాలా, క్యాప్సూల్ వాడాలా, ఇవన్నీ వీ హ్యావ్ టు డిసైడెడ్ అనమాట. డాక్టర్లు మాత్రమే తేల్చి చెప్పగలుగుతాం వాళ్ళ యొక్క శారీరక స్థితి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బరువు ఎంత, వాళ్ళు చేస్తున్న నేచర్ ఆఫ్ జాబ్, ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి వృత్తి ఉన్నారు, తర్వాత శారీరక బరువు ఎంత, వాళ్ళు ఏం పని చేస్తారు, ఇవన్నీ డోస్ అడ్మినిస్ట్రేషన్ కోసం అనమాట. ఎంతసేపు మళ్ళీ వాళ్ళ పూర్వానుభవం, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది, వంశావృతమో లేకపోతే క్లైమాటిక్ చేంజా లేదా వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చిందా, ప్రతిదీ బేస్ చేసుకొని అప్పుడు మందు ఇవ్వడానికి ఉంటుంది అనమాట. అయితే జనరలైజ్ చేసి చూసినట్లయితే ప్రతి వ్యక్తి 40 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా అశ్వగంధ ఉదయం సాయంత్రం పాలలో కలిపి తాగినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. తప్పకుండా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, బాగుంటుంది. ప్రతి వాళ్ళు నిరభ్యంతరంగా తాగొచ్చు, స్త్రీ పురుష వయోభేదం లేకుండా, షుగర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా అశ్వగంధ చూర్ణాన్ని ఎవ్రీడే పాలతో కలిపి తాగొచ్చు ఉదయం సాయంత్రం. వాళ్ళు తాగినట్లయితే ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఫస్ట్ ఇమ్యూనిటీ లెవెల్స్, శారీరక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అంటే ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఏ జబ్బు లేకపోయినప్పటికీ రెగ్యులర్గా వాడవచ్చు, దానివల్ల ఎలాంటి నష్టం లేదు, మందు వికటించే పరిస్థితి లేదు. లెవెల్స్ బాలకృష్ణ గారు, ఈ అశ్వగంధ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? అదే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వికటించడం, మందు వికటించడం కానీ జరగదు. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు, ఎలాంటి వేరే వ్యాధులు రావడం కానీ, లేదా ఇతరత్ర వేరే ఆర్గాన్స్ మీద డిఫెన్స్ పడడం కానీ, అంటే ఎఫెక్ట్ చూపించడం కానీ ఏమాత్రం జరగదు. చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మందు వల్ల వికటించడం కానీ, ఇతరత్ర వేరే విషపూరిత లక్షణాలు కానీ ఏవి కనిపించవు. చాలా బాగా పనిచేస్తుంది. ఓకే బాలకృష్ణ గారు, అసలు అశ్వగంధని ఆయుర్వేద శాస్త్రంలో ఏ ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడతారనేది మీదైన శైలిలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం అండి. మీకు మరియు మీ వ్యూవర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మేము ముందుంటాం.